ఒక మగాడికి సెక్స్ దొరకకపోవడం అంటే జీవితం ఓటమి అనుకోవడం లోపభ్రష్టమైన ఆలోచన. ఎందుకంటే సెక్స్ అనేది ఎవరికీ హామీగా ఇచ్చిన హక్కు కాదు. అది ఇద్దరి అనుమతితో జరిగే అనుభవం మాత్రమే. కాని కొంతమంది దాన్ని అవసరంలా, రేషన్ పంపిణీలా ఊహించుకుని దొరకపోతే ప్రపంచం తన మీద అన్యాయం చేసిందని కోపపడతారు. అసలు సమస్య అక్కడే మొదలవుతుంది. సెక్స్ దొరకకపోవడం కాదు సమస్య, దొరకాల్సిందే అన్న స్వార్థనే సమస్య. స్త్రీ శరీరాన్ని ఖాళీని నింపడానికి ఉపయోగించాలనే భావమే ప్రమాదం. ఎందుకంటే అలా అనుకునే మనస్సు ప్రేమ కోసం కాదు, అధికారం కోసం తపిస్తుంది. అందుకే ఎదగాలి అంటే ముందు కోరికల మీద నియంత్రణ రావాలి, గౌరవం నేర్చుకోవాలి. అనుమతి లేకుండా ఏ స్పర్శకీ విలువ లేదని అర్థం చేసుకోవాలి. సెక్సు దొరకకపోయినా మనిషి విలువ తగ్గదు. కానీ గౌరవం లేకుండా దొరికితే మాత్రం మనిషిత్వం పూర్తిగా కూలిపోతుంది. చివరికి నిజం ఒక్కటే: సెక్స్ అనేది బాడీకి సంబంధించింది. కానీ దాన్ని ఎలా చూస్తామనేది మన విలువల్ని బయటపెడుతుంది.